నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త పరిశ్రమలు రాకుండా ప్రతిపక్షాల కుట్ర, మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు. మహిళలపై సజ్జల వ్యాఖ్యలను ఖండించిన షర్మిల, మూర్ఖుడిలా మాట్లాడారన్న కాంగ్రెస్ చీఫ్. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం, మరోసారి కులగణనకు రంగం సిద్ధం. తిరుమల కొండల్లో అగ్ని ప్రమాదం, శిలాతోరణం శ్రీవారి పాదాల దగ్గర చెలరేగిన మంటలు. ఇటు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ జ్యుడిషియల్ కమిషన్ ఎదుట ఇరిగేషన్ అధికారులు, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఇప్పుడు రేపు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారణ తీరుపై చర్చించారు. ఇటు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ ఎదుట ఇరిగేషన్ అధికారులు, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కూడా హాజరయ్యారు. ఇక ఇప్పుడు రేపు సీఎం కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఏం ప్రశ్నలు అడగబోతున్నారు కేసీఆర్, ఏం సమాధానాలు చెప్పబోతున్నారని ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అసలు ఏ విధంగా ప్రశ్న అడిగారు ఏంటి అనే దానికి సంబంధించి, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, ఏదైతే రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకైతే కేసీఆర్ హాజరు గారు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మరోసారి హరీష్ రావుతో అయితే కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి అయితే భేటీ అయ్యారు. సోమవారం కాళేశ్వరం కమిషనర్ కు విచారణకు హరీష్ రావు హాజరయ్యే విషయం తెలిసిందే. విచారణ తర్వాత నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన ఆయన కేసీఆర్ తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారణ తీరుపై కేసీఆర్ కు వివరించినట్లయితే తెలిసింది. వీరి భేటీ సుమారు 3 గంటల పాటు సాగింది. అయితే ఇవాళ మరోసారి హరీష్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ నిమిత్తము రేపు బుధవారం కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. విచారణ సందర్భంగా కమిషన్ కు అందించాల్సిన డాక్యుమెంట్స్ ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అంతేకాక కమిషన్ ముందుకు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాలపై చర్చించేందుకు హరీష్ రావు కేసీఆర్ తో అయితే మరోసారి భేటీ అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ వెళ్లనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ముఖ్య నాయకులతో ఇవాళ భేటీ అవ్వనున్నారు. కేసీఆర్ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే సమయంలో ఆయనకు మద్దతుగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లయితే తెలుస్తుంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డితో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కూడా పార్టీ సమాచారం ఇచ్చింది. అయితే మనం చూసుకున్నట్లయితే రేపు 9:30కు ఏదైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ భవన్ కు చేరుకుంటారో అనంతరం 11 గంటల లోపు ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణకు బీఆర్కే భవన్ కు అయితే చేరుకుంటారని చెప్పేసి సమాచారం ఉంది. అయితే
అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే ఇది ఏదైనా కాళేశ్వరం సంబంధించి నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ను అలానే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ చేశారు. ఈ నేపథ్యంలో ఏ ప్రశ్నలు కమిషన్ వాళ్ళని ప్రశ్నించింది, మరి ఎలాంటి అంశాలను అక్కడ చర్చించారు, ఎలాంటి ప్రశ్నలు ఉంటాయనే దానిపైన కేసీఆర్ అయితే ఆరా తీశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అది కేసీఆర్ కు గతంలోనే 5వ తారీఖు నోటీసులు ఇవ్వగా 11వ తారీఖు నేను విచారణకు వస్తా అని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే రేపు కేసీఆర్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అయితే అందుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు. పొగాకు రైతుల కష్టాలను స్వయంగా మాట్లాడనున్నారు వైఎస్ జగన్. గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైఎస్ జగన్ సందర్శించగా సందర్శించాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడింది. దాంతో ఈ నెల 11వ తేదీకి వైఎస్ జగన్ పర్యటన మారింది. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ చేరుకుంటారు. దీనిలో భాగంగా వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని భరోసా కల్పించనున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు. పొగాకు రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైఎస్ జగన్ సందర్శించాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడింది. దాంతో ఈ నెల 11వ తేదీకి వైఎస్ జగన్ పర్యటన మారింది. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ చేరుకుంటారు. దీనిలో భాగంగా వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని భరోసా కల్పించనున్నారు. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మళ్లీ కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా మళ్లీ కులగణన నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. కర్ణాటకలో చివరిగా 2015లో సిద్ధరామయ్య సీఎంగా ఉన్న సమయంలో కుల సర్వే నిర్వహించారు. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మళ్లీ కుల గణన నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా మళ్లీ కుల గణన నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. కర్ణాటకలో చివరిసారిగా 2015లో సిద్ధరామయ్య సీఎంగా ఉన్న సమయంలో కుల సర్వే నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని, ఒక రాక్షస పాలనను ప్రజలు చూశారని విమర్శించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. రాష్ట్రాన్ని గత వైసీపీ పాలకులు అప్పుల పాలు చేశారని ఆరోపించారు. పేదల అభివృద్ధి సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏపీలో రాజధాని పోలవరం లక్ష్యం నెరవేరుతుందని హామీ ఇచ్చారు పురంధేశ్వరి. ప్రజలందరూ కూడా కూటమిగా ఎన్నికల్లోకి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన వచ్చినట్లయితే ఏదైతే అంతకు ముందు 5 సంవత్సరాలు ఒక రాక్షస పాలనని మనం చూసాము,
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి పాలన మనం చూసాము. ఎవరికి కూడా ఏ వర్గం వారికి కూడా న్యాయం చేయనటువంటి ఒక పాలనని మనం చూసాము. ఏదైతే విధ్వంసంతో విద్వేషంతో మొదలైందో పాలన, ఆ రకమైనటువంటి పాలనని చూసినటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్రానికి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉన్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో నడవగలదు అనేటువంటి విశ్వాసంతో మరి ప్రజలు ఏదైతే కూటమి ఆకాంక్షించారో ఆ కూటమిని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అయితే 24 అంటే అంతకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తూ ఇప్పుడు కూడా ఏదైతే అప్పుల్లో ఉందో, రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రంగా మనం మిగిలిపోయాము. పోలవరం కళని సాకారం చేసుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందో వాటన్నిటినీ కూడా దూరం చేస్తూ అమరావతికి అన్ని విధాలా కూడా తన సహకారాన్ని అందిస్తూ పోలవరాన్ని కూడా న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి పోలవరం పనులు ఇప్పుడు మళ్ళీ పరుగులు తీసే విధంగా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తూ మరి గ్రామీణాభివృద్ధి, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని చెప్పి భావిస్తూ ఉంటాం. గ్రామీణాభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున నిర్మిస్తూ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ విషయాలన్నీ కూడా సోదరులు కిషన్ రెడ్డి గారు మనందరికీ కూడా సవివరంగా తెలియజేయడానికి ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో వారి నాయకత్వం గురించి, కిషన్ రెడ్డి గారి గురించి నేను కొత్తగా చెప్పనవసరం లేదు. సౌమ్యులు, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి వారు, ఒక మంచి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అందిస్తున్నటువంటి సందర్భంలో సోదరులు కిషన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ వారు అన్ని వివరాలు కూడా మనకు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం, జై హింద్. ప్రజలందరూ కూడా అమరావతి మహిళలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. మహిళలను కించపరుస్తూ సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని, వైసీపీ చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తోందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా పార్టీలో కొందరి తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రమని, అందులో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందన్నారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే కిందకి లాగే వాళ్ళు ఉన్నారు. వేరే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని, పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందని తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని, సొంత పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు అని ఆమె హెచ్చరించారు. ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు, వారు పిశాచులని, రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల గారు, ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా, భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అది కూడా మిగలదు. సముద్రంలో చెత్త కూడా ఉంటుంది. ఆ చెత్త అప్పుడప్పుడు పైకి వేస్తుంటుంది. దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీలో వెనక్కి లాగేవారు కూడా సహజం. ఇది మంచి ఉన్న చోట చెడు ఉంటుంది అన్నట్టుగా పార్టీ యాక్టివిటీస్ చేస్తున్న చోట పార్టీ పెరుగుతుంది అని యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కూడా.
అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి గుంటూరు సిఐడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ మంత్రి సోమిరెడ్డిపై అసభ్య పోస్టులపై మంగళగిరిలో కాకానిపై సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో పీటీ వారెంట్పై ఆయన గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో కాకానికి సిఐడి అధికారులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకాన్ని ప్రారంభించారు. బిడ్డ పుట్టగానే $1000 జమ చేసే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. అమెరికాలో పుట్టిన పిల్లల పేరిట $1000 జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ట్రంప్. సోషల్ సెక్యూరిటీ వర్క్ ఆమోదం లేని చిన్నారులకు ఈ పథకం నుంచి మినహాయించారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు. 12 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించారు. అమెరికా నిషేధిత జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ దేశాలున్నాయి. మరో 7 దేశాలపై కూడా పాక్షిక నిషేధం విధించారు. జూన్ 9వ తేదీ నుంచి అమల్లోకి నిషేధాజ్ఞలు రానున్నాయి. ఇక 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడంపై ట్రంప్ను ఉద్దేశించి ఇతర దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. For every U.S. citizen born after December 31st, 2024, before January 1st, 2029, the federal government will make a one-time contribution of $1,000 into a tax-deferred account that will track the overall stock market. In other words, it'll be pegged to an index that we'll pick. Right, Michael? We'll pick it. We'll pick a good one. Maybe you should be the index. I'd like to have that. These kids would be very wealthy if that were the case. That would be a good idea. I think we might do that, Michael Dell. These accounts will be private property controlled by the child's guardians, and in many cases those guardians will be the parents. We think probably the parents will be the guardians. They'll be open for additional private contributions each year from family, friends, parents, employers, churches, private foundations, and more. This is a pro-family initiative that will help millions of Americans harness the strength of our economy to lift up the next generation, and they'll really be getting a big jump on life, especially if we get a little bit lucky with some of the numbers and the economies into the future. In addition to the substantial financial benefits of investing early in life, extensive research shows that children with savings accounts are more likely to graduate high school and college, buy a home, start a business, and are less likely to be incarcerated. Trump accounts will contribute to the lifelong success of millions of newborn babies. They are fully, and this will be very interesting, I think, for everybody to hear, they are fully funded through targeted reforms in the One Big Beautiful Bill, like the $1.7 trillion in mandatory savings, welfare reforms to stop waste. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్జీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంచడం వల్ల పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. కానీ వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మంది బస్ పాసులు కూడా ఆర్డినరీ బస్సులు కాకుండా ఇవాళ మెట్రో డిలక్స్ పాసులను తీసుకొని మల్టిపుల్ గా ఏ బస్సులైనా ప్రయాణం చేయొచ్చనే ఉద్దేశంతో విద్యార్థులు ఇవాళ ఎక్కువ మంది మెట్రో డిలక్స్ పాసులు తీసుకొని ఇవాళ ప్రయాణం చేస్తూ ఉంటారు విద్యార్థులు. ఎందుకంటే కెరీర్ లో ఒక దిక్కు కాలేజీలో చదువుకోవడానికి, వేరే కోచింగ్లు పోవడానికి ఆర్టీసీ బస్సుల కోసం, ఆర్డినరీ బస్సుల కోసం ఎదురు చూస్తే మిగతా ఏమైనా నేర్చుకునే యాక్టివిటీస్ ఆగిపోతాయనే ఉద్దేశంతో డబ్బులు కొంత ఖర్చు అయినా మంచి అని చెప్పి విద్యార్థులు వీళ్ళు మెట్రో డిలక్స్ బస్సులు తీసుకొని హైదరాబాద్ లో లక్షలాది మంది విద్యార్థులు హైదరాబాద్ లో మెట్రో డిలక్స్ పాసులు తీసుకుంటారు. అలాంటి విద్యార్థుల మీద ఇవాళ ప్రభుత్వం భారం వేయడం వల్ల దాదాపు నెలకు $350 ఒక్కొక్క విద్యార్థి మీద భారం వేయడం వల్ల సంవత్సరానికి $630 కోట్ల ఇవాళ విద్యార్థుల మీద అదనపు భారం పడడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ ప్రభుత్వం డిమాండ్ ఇస్తా ఉన్నాం. మీకు విద్యార్థుల మీద ప్రేమ ఉంటే వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఎన్నికల ముందు మీరు చాలా హామీలు ఇచ్చారు.
నిరుద్యోగులకు నెలకు 4,00,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. ఇప్పటికి 18 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా నిరుద్యోగ భృతి మీద ఒక ఆలోచన చేయలే, ఒక కేబినెట్ లో కూడా డిస్కషన్ చేయలే. 10 పాస్ అయిన వాళ్ళకు 10,000 రూపాయలు నెలకు ఇస్తా అని చెప్పారు, ఇంతవరకు దాని మీద నిర్ణయం చేయలే. ఇంటర్మీడియట్ వాళ్ళకు 15,000, డిగ్రీ వాళ్ళకు 25,000, పీజీ చేసిన వాళ్ళకు ₹1,00,000 ఇస్తా అని చెప్పారు. చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. ఏ దాని మీద ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం ఏ ఒక్క నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల మీద భారం వేసుడు మంచి పద్ధతి కాదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక దిక్కు ఉచిత బస్సుల పేరు మీద మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.